నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఆన్ స్క్రీన్ పై సూపర్ జోడీగా పేరు తెచ్చుకున్న చాలా మంది నటీనటుల రియల్ లైఫ్లో బెస్ట్ అనిపించుకుంటున్నారు. అలాంటి వారిలో సూర్య, జ్యోతికలదే ఫస్ట్ ప్లేస్. పెళ్లి చేసుకొని ఏడాది కూడా గడవక ముందే విడాకులు తీసుకుంటున్న జంటలను చాలా మందిని చూస్తున్నాం. కానీ వీరిద్దరు మాత్రం ఎన్నో ఏళ్ల నుంచి తమ వివాహ బంధాన్ని ఆనందంగా కొనసాగిస్తున్నారు. అంతేకాదు, సమయం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఉన్న ప్రేమను మరొకరు బయట పెడుతూ ఉంటారు. తాజాగా సూర్య గురించి జ్యోతిక మాట్లాడారు. బలమైన బంధానికి సీక్రెట్ను వివరించారు. సూర్య నాకు మంచి స్నేహితుడు. నేను ఇండస్ట్రీకి వచ్చాక పరిచయమైన మొదటి వ్యక్తి ఆయనే. ఆయనతోనే నా మొదటి సినిమా చేశాను. చాలా కాలం స్నేహితులుగా ఉన్నాం. ఒకరినొకరిని పూర్తిగా అర్థం చేసుకున్నాక పెళ్లి చేసుకున్నాం. అంతకాలం స్నేహితులుగా ఉన్నాం కాబట్టే మా రిలేషన్ బలంగా ఉందని చెప్పారు. త్వరలోనే వీళ్ళిద్దరూ కలిసి నటించనున్నారంటూ వస్తున్న వార్తలపై మాట్లాడుతూ సరైన స్క్రిప్ట్ కోసం చర్చలు జరుపుతున్నామన్నారు. మంచి కథ ఉంటే ఖచ్చితంగా కలిసి నటిస్తామని స్పష్టం చేశారు. 1999లో వచ్చిన పూవెల్లం, కెటుప్పార్ మొదలుకొని వీళ్ళిద్దరూ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించి మెప్పించారు. మళ్ళీ వీరిద్దరిని తెరపై ఎప్పుడెప్పుడు జంటగా చూస్తామా అని సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. బెంగళూరు డేస్ ఫేమ్ అంజలి మీనన్ దర్శకత్వంలో ఓ చిత్రం రానుందని, అందులో సూర్య, జ్యోతిక కలిసి నటించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో దీనికి సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పుడు జ్యోతిక కామెంట్స్తో ఈ ప్రచారానికి బలం చేకూరింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతోందనని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.